ఈరోజు ఆర్డినో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయడం చూద్దాం. ఇది మీకు సెకండ్ ఎక్స్పెరిమెంట్ అండి, బట్ జనరల్ థింగ్ మనం ఫోన్లో అప్లికేషన్ ఎట్లా ఓపెన్ చేసి డౌన్లోడ్ చేస్తామో అట్లా చేయాలా. తర్వాత కొన్ని స్టెప్స్ ఉంటాయి, వాటిని కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళండి. మీరు క్రోమ్ ఏ బ్రౌజర్ యూస్ చేసినా అక్కడికి వెళ్ళాక ఆర్డినో అని టైప్ చేయండి. ఆర్డినో IDE అండి. ఓకే, సో ఫస్ట్ వన్ నేను క్లిక్ చేస్తున్నాను. మనకు ఓపెనింగ్లోనే లింక్ వచ్చేసింది చూడండి, ఆర్డినో అని. సో మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఫస్ట్దే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మీకు సెవరల్ వర్షన్స్ చూపిస్తూ ఉంటుంది. సో మనం 2.3.2 ఇది తీసుకుందాం. ఇట్లా వెళ్ళగానే చూసారా డౌన్లోడ్ అని చెప్తుంది. సో ఇట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీది 32 బిట్ 64 బిట్ ఇట్లా చెక్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇన్స్టాలింగ్ ఇట్లా అడుగుతుందండి. సో జస్ట్ క్లిక్ ఎస్. మీకు ఈ ప్రాసెస్ అంతా తెలుసు కదా, లైసెన్స్ గురించి. ఓకే, ఐ అగ్రీ. నెక్స్ట్. ఓకే, ఇన్స్టాల్. ఇది కొంత టైం తీసుకుంటుంది. మనల్ని ఇన్స్టాలేషన్ మధ్యలో 3 టైమ్స్ అడుగుతున్నట్టు ఇట్లా ఇన్స్టాల్ చేయాలా వద్దంటే కొన్ని పోర్ట్స్ గురించి కానీ అడుగుతూ ఉంటుంది. మనం అక్కడ మ్యాక్సిమం డోంట్ ఇన్స్టాల్ అనే దగ్గర సెలెక్ట్ అయి ఉంటుంది, మనం ఇన్స్టాల్ అనేది కొట్టాలి. సో ఒకసారి అయింది. ఇప్పుడు సో సెకండ్ టైం చూడండి, ఆర్డినో USB డ్రైవర్ గురించి అడిగింది, మళ్ళీ ఇన్స్టాల్ అని కొట్టాలి. మళ్ళీ థర్డ్ టైం అడిగిందండి ఇన్స్టాల్. ఓకేనా. సో ఆ 3 టైమ్స్ క్లిక్ చేయగానే ఇన్స్టాల్ అని చెప్పి నాకు డైరెక్ట్గా కంప్లీట్ అయిపోయింది, క్లోజ్ చేసుకోమని వచ్చింది. కొన్నిసార్లు 4-5 టైమ్స్ కూడా వస్తాయండి బేస్డ్ ఆన్ వర్షన్స్. సో నేను ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ చేశానో ఆల్రెడీ నాకు ఇక్కడ ఆర్డినో యాప్ వచ్చేసింది. ఓకేనా, మీకు అప్లికేషన్ కనపడుతుంది అనుకుంటా. సో నేను దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చాను. సో ఆర్డినో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో అలో యాక్సెస్ కొట్టాను. న్యూ వర్షన్స్ నాకు అవసరం లేదు కాబట్టి నాట్ రిక్వైర్డ్ కొట్టేశాను. సో ఇట్లా మనకు ఒక పేజ్ వచ్చింది. ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ రాస్తామండి. అంటే మనం ఏదైనా అప్లికేషన్ ఉందనుకోండి, దాన్ని ఓపెన్ చేసి యూజ్ చేసుకుంటాం కదా, దీంట్లో కూడా అప్లికేషన్ యూజ్ చేసుకుంటాం. బట్ మనకు ఆర్డినోలో ప్రాబ్లం ఏంటంటే దీంట్లో చాలా రకాల లైబ్రరీస్ ఉంటాయి, చాలా రకాల బోర్డ్స్ ఉంటాయి. మనకు కావాల్సిన బోర్డు ఉందో లేదో సెలెక్ట్ చేసుకుని ఆ బోర్డుని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అదవుతుందండి. సో అన్నీ ఉండాలని లేదు. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు కొత్త వర్షన్స్ అనుకోండి, ఆటోమేటిక్గా మేబీ ఇచ్చేయచ్చు. ఇది అంటే నేను తయారు చేసే టైంకి ఏంటంటే మనల్ని ఇన్స్టాల్ చేసుకోమని ఇచ్చాడు. సో ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్దాం. సో ఫైల్ ఎక్కడ ఉంది, ఫైల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ప్రిఫరెన్స్ ఎక్కడ ఉంది. లాస్ట్ నుంచి సెకండ్ వన్ అండి. సో ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఎడిషనల్ URLs ఉంది కదండి, ఇక్కడికి మనకు కావాల్సిన బోర్డు కానీ దాని యొక్క డీటెయిల్స్ కానీ ఎంటర్ చేయాలి. సో మనకు కావాల్సింది ఏంటి, ESP8266. ఈవెన్ మీకు బోర్డు వాడు ఇచ్చిన మాన్యువల్లో కూడా ఒక లింక్ ఇస్తాడండి, సేమ్ లింక్ అందరం వాడేది. సో మీకు ఆ లింక్ చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది వచ్చి మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చిందండి. వీళ్ళు ఇచ్చిన లింక్ చూడండి, URL అని కనబడుతుందండి. సో ఈ లింక్ని మనం ఏం చేయాలా, ఇక్కడ URLలో పేస్ట్ చేయాలి. మీకు ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ ఇచ్చారు. ఇన్ కేస్ మీది ఏమైనా మిస్ అయితే దీంట్లో చూసుకోవచ్చు, మీకు ఇచ్చిన మాన్యువల్లోనే. సో లింక్ పేస్ట్ చేశాను, నేను క్లిక్ ఆన్ ఓకే. సో ఆ బోర్డు యూజ్ చేసుకుంటా అని చెప్పాను, కానీ ఆ బోర్డు దీంట్లో ఉందో లేదో చూసుకుని దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు లింక్ని ఇచ్చాం, ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవాలో ఇప్పుడు దాన్ని మనం డౌన్లోడ్ చేద్దాం. నెక్స్ట్ బోర్డు సెర్చ్ చేద్దామండి. సో దానికోసం ఏం చేయాలి, టూల్స్లోకి వెళ్ళాలండి, సెలెక్ట్ టూల్స్, దెన్ గో టు బోర్డ్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది బోర్డు. సో బోర్డు సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లోకి వచ్చేప్పటికి మనకు కావాల్సిన బోర్డు ఏంటండి, ESP8266. సో అది ఉందో లేదో చెక్ చేద్దాం. సో మనకి ఎక్కడా కూడాను ESP8266 అనేది దొరకలేదు. సో మనం బోర్డు మేనేజర్లోకి వెళ్దాం. బోర్డు మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ మనం క్లిక్ చేద్దాం, ESP
ESP8266. సో చూడండి, సో మనం ఏం చేసాం, టూల్స్లోకి వెళ్ళి బోర్డు సెర్చ్ చేసాం, మనకి దొరకలేదండి, మ్యాక్సిమం దొరకదు. అప్పుడు మనం ఏం చేయాలా, బోర్డు మేనేజర్లోకి వెళ్ళి మనకు కావాల్సింది ఏదైతే ఉందో ESP8266 కమ్యూనిటీ, దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇదిగోండి, సో ఇన్స్టాల్. ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం తీసుకుంటుందండి. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిందండి. ఇది లిటరల్గా 3 to 4 minutes తీసుకుంది. సో ఆఫ్టర్ ఇక్కడ పైన ఇన్స్టాల్డ్ అని రావాలండి, ఓకేనా. నెక్స్ట్ క్లోజ్. సో ఇది క్లోజ్ అయింది. మనం ఏం చేయాలా, ఇందాక టూల్స్లోకి వెళ్ళి బోర్డు సెలెక్ట్ చేసుకున్నాం. ఇందాక బోర్డులో ఏమైనా దొరికిందని కనపడలేదు. ఇక్కడ డైరెక్ట్గా చూడండి, ఆర్డినో బోర్డు కనపడింది. మనం ఏం చేసాం, కమ్యూనిటీని డెవలప్ చేసాం. ESP8266 అనే కమ్యూనిటీని డౌన్లోడ్ చేసాం కాబట్టి దీంట్లో చాలా వర్షన్స్ ఉంటాయి. మనం వాడుకునేది వచ్చి ఇదిగోండి, ESP8266. దీన్నే నోడ్ MCU అని అంటారు. 12E వర్షన్ అండి. సో లేటెస్ట్ వర్షన్ కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ అది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా, బోర్డు సెలెక్ట్ చేసుకోవాలా. బోర్డు మ్యాక్సిమం మీరు ఎప్పుడు కనెక్ట్ చేసినా కానీ పోర్టు COM1 అని కనపడుతుంది. ఎప్పుడైతే మనం సర్క్యూట్తో కనెక్షన్ ఇచ్చామో అప్పుడు COM3, COM4 అనేది వస్తుంది. అంటే కంప్యూటర్ పోర్ట్లు అండి, 3, 4 వస్తుంది. ఇన్ కేస్ అవి మనకి డిటెక్ట్ చేయలేదనుకోండి మన పీసీ, మనం ఏం చేయాలా, డ్రైవర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటండి, డ్రైవర్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ అది కూడా మాన్యువల్ ఇచ్చాడు. మాన్యువల్ ఇచ్చిన ప్రాసెస్ చూడండి, CP210X డ్రైవర్. ఈ డ్రైవర్లో ఈ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి అంతే. ఎప్పుడైతే మనకి పోర్ట్ని కనెక్ట్ చేసామో విత్ ద కిట్, మనకున్న కిట్తో ఎప్పుడైతే కనెక్ట్ చేసామో అప్పుడు కనపడకపోతే పోర్ట్, అప్పుడు మనం ఈ ప్రాసెస్ చేయాలా. మ్యాక్సిమం మనందరికీ డిటెక్ట్ అవుతుందండి, పెద్ద విషయం కాదు ఇది, ఓకే.